న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఒక్క మాట అండి. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేరంట? 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అంటే దేవుడు వారికి రాజుగా లేకుండా, న్యాయాధిపతులు లేకుండా, ఉన్న ఒక్క న్యాయాధిపతి కూడా కూలిపోయాడు. గొప్ప బలాఢ్యుడు శాంసోన్ మరి వాళ్ళకి న్యాయాధిపతిగా ఉన్నాడు, అతను కూడా కూలిపోయాడు. ఇప్పుడు అతనికి రాజు లేడు, ప్రజలకి ఎవరు లేరు, రాజు లేరు, న్యాయాధిపతులు లేరు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? 6వ వచనం ఏముంది? 17:6లో వారు చాలండి. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించిన తర్వాత ఎంత భయంకరంగా ఆ రోజుల్లో పరిస్థితులు ఉన్నాయంటే, ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి పరిస్థితిలో వేదన, కష్టము, ఒత్తిడులు అన్నీ ఉన్నాయి. వారి బిడ్డల గురించి భయాలు ఉన్నాయి, రేపటి గురించి భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుణ్ణి వెంబడిస్తానికి మనకొక న్యాయాధిపతి ఉన్నాడు, మనకొక దేవుడు మనకు రాజుగా, ప్రభువుగా, పరిపాలించేవాడిగా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆనాటి ప్రజలకి దేవుడు రాజుగా లేడు, న్యాయాధిపతి లేడు. వారి ఇష్టం వచ్చిన ప్రవర్తన వారు ప్రవర్తిస్తా ఉన్నారు. అలాంటి దినాల్లో జరిగిన ఒక ఘోరమైన సంగతిని ఈరోజు మనం ఆలోచించి మనము త్వరగా ఈ యొక్క కొడుకును ముగించుకుందాం. 19వ అధ్యాయంలో నా మాటలు జాగ్రత్తగా వింటే, ఒక లేవీయుడు, అందరూ నా వైపు చూడండి, ఒక లేవీయుడు ఆ ప్రాంతంలో ఒక ఆమెను ఉపపత్నిగా చేసుకుని, ఆమెని తన దగ్గర ఉపపత్నిగా చేసుకుంటే, ఆ లేవీయుడు భార్య ఇంకొక వ్యక్తితో వ్యభిచారం చేసి తన భర్తకి అవమానం తెచ్చి అక్కడి నుంచి మామగారింటికి వెళ్ళిపోయింది. మామగారింటికి వెళ్ళిపోయి 4 నెలలు ఉందంట. ఎన్ని నెలలు? 4 నెలలు. 4 నెలల తర్వాత ఈ లేవీయుడికి మంచి మనసు కలిగి ఏం చేశాడంటే, తన భార్యనితో ప్రేమగా మాట్లాడి మళ్ళీ ఇంటికి తెచ్చుకుందాము, ఇంక అలాగే ఉంటే ఇంక అలాగే పాడైపోయిద్ది, అలాగే విచ్చలవిడిగా బ్రతికిద్ది, తన జీవితం పాడైపోయిద్దని ఆ లేవీయుడు బాధపడి దేవుని ప్రేమ కలిగి 4వ వచనం చదవండి ఒకసారి. ఒక్క నిమిషం. 3వ వచనం చదవండి. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టుకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలు తీసుకొని ఆమె వద్దకు వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మనసు అండి. తన భార్య తప్పు చేసినా సరే, తన భార్య పాపము చేసినా సరే క్షమించే మనసు కలిగి ప్రేమగా మాట్లాడి ఆమెకి మారు మనసు వచ్చేలాగా మాట్లాడి ఆమెను తెచ్చుకుందామని చెప్పి లేవీయుడు తన మామగారింటికి వెళితే, తన మామగారింటికి వెళ్ళి ప్రేమగా మాట్లాడాడండి. మాట్లాడంగానే తన భార్య హృదయం కరిగిపోయింది. నేను ఎంత పాపం చేశాను, నా భర్తను మోసం చేశాను, నేను మారు మనసు ఇప్పుడు కూడా పొందకపోతే ఇక నా జీవితం ఎందుకని ఆమె మారు మనసు పొంది తన భర్త వెంట వెళ్ళడానికి ఎంతగానో ఇష్టపడింది. హల్లెలూయా. తన భర్త వెంట వెళ్ళడానికి ఎంతగానో ఇష్టపడింది. మన జీవితంలో కూడా భర్త మారాలన్నా, భార్య మారాలన్నా, బిడ్డలు మారాలన్నా కొడితేనో తిడితేనో పనులు జరగవండి. ఏం చేయాలి? వారి కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి, వారి కొరకు కన్నీరు గార్చాలి. రెండోదిగా వారితో ప్రేమగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలండి? ప్రేమగా మాట్లాడాలి. పిల్లలు అల్లరి చేసినప్పుడైనా, భర్త భార్య మధ్యలో గొడవ వచ్చినప్పుడైనా వారు ప్రేమగా మాట్లాడుకొని, నాదే తప్పు అయిండొచ్చు, లేకపోతే నీదే తప్పు అయిండొచ్చు, ఇదిగో మన బిడ్డల పరిస్థితి ఏమైపోద్దని చెప్పి ప్రేమగా మాట్లాడుకుంటే కార్యాలు జరుగుతాయి. మంచి మనసు కలిగి ఈ యాజకుడు, అదే ఈ లేవీయుడు మరి తన భార్య కోసం వెళ్ళినప్పుడు తన భార్య మారిపోయింది. ఏమైందండి? భార్య మారిపోయింది. మీ భర్తతో ప్రేమగా మాట్లాడి చూడండి, మీ భార్యతో ప్రేమగా మాట్లాడి చూడండి. వాళ్ళకి అర్థం కాలేదేమో, అర్థం చేయించి చూడండి. చూసిన తర్వాత వాళ్ళు మారుతారు. వాళ్ళు మారిన తర్వాత మీరు ఆత్మీయంగా సంతోషపడతారు, కలిసి మందిరానికి వస్తారు. మిమ్మల్ని బట్టి ఇంకొక కుటుంబం దేవుని కొరకు సిద్ధపడిద్ది. హల్లెలూయా.
అయితే అతని భార్య మారటమేమో కానీ తన మామగారికి చెప్పలేనంత సంతోషం వచ్చిందండి. తన మామగారికి మనుషులు ఇలా కూడా ఉంటారా? తన భార్య తన ఎదుట పాపం చేసి వ్యభిచారం చేసి పట్టబడి మరి నా ఇంటికి వచ్చేసి 4 నెలలు అవుతుంది, ఏమైందో నాకు, నా బిడ్డ జీవితం ఏమైపోయిందని నేను భయపడుతున్నాను. ఇదిగో తన భర్త వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఇది తప్పు అని చెప్తున్నాడు, ఇలా ఉండకూడదు, దేవుడికి అవమానం అని చెప్తున్నాడు, నేను దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్తున్నాడు. ఎంతగా బతినాడు, ఎంతగా ప్రేమగా మాట్లాడుతుంటే ఆయన విని ఆయన కూడా మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఏమన్నాడు తెలుసా? తన అల్లుడికి ఏదైనా చేయాలని, తన అల్లుడిని ఎలాగైనా సంతోష పెట్టాలని రోజు రోజుకి, అయ్యా నువ్వు ఈ రోజు ఉండయ్యా, నువ్వు ఈ రోజు ఉండయ్యా, ఈ ఒక్కరోజు ఉండయ్యా అని బతినాడుకుంటే ఆ మామగారు బతినాడుతుంటే అల్లుడు కొంటానే ఉన్నాడు. అలాగ దాదాపుగా 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఉన్నాడు. ప్రతిరోజు సాయంత్రం బయలుదేరతాడు, పొద్దున్నే బయలుదేరతాడు, మామ ఆపేస్తాడు. ఇంత మంచి అల్లుడిని నేను ప్రేమించాలి, ఏదైనా చేయాలి, తనకి ఏదైనా వండి పెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగ జరిగిన తర్వాత మనము దేవుని వాక్యంలోకి వెళ్ళి చూస్తే చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథము 18వ వచనం చదువుదాం. ఒకరోజు అల్లుడు ఏమంటాడంటే, అయ్యా నేను వెళ్ళిపోవాల్సిందే, నేను వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అల్లుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్దాం అనుకోవట్లేదు, అల్లుడు ఇంటికి వెళ్దాం అనుకోవట్లా. నేను నా భార్యను తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ ఈమె నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పించాలి, నా భార్య నిమిత్తం పాప పరిహారార్థ బలి అర్పించాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నా ప్రజల మధ్యలో వచ్చిన నింద మొత్తం తొలగిపోవాలి, నా కుటుంబం దేవుని మందిరంలో కనపడాలని ఆశపడ్డాడండి. హల్లెలూయా. మరి మనము ఏదైనా పాపము చేసినప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు, జబ్బు పడినప్పుడు మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కు కాదు, మనం వెళ్ళాల్సింది స్నేహితుల దగ్గరికి కాదు, మనం వెళ్ళాల్సింది ఏదో తల్లిదండ్రుల ఇంటికి కాదు, కానీ మనము దేవుని మందిరకు వెళ్ళి, అయ్యా నా పాపమును క్షమించండి, అయ్యా నేను పాపం చేయకపోయినా నా మీద శ్రమ వచ్చింది, ఈ శ్రమను సహించుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి అని దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి వెళ్తున్నామా? తలనొప్పి వచ్చిందండి, టాబ్లెట్ వేసుకున్నాం, నీరసం వచ్చిందండి, పడుకుంటే నీరసం తగ్గిద్దా? తలనొప్పి వేసుకుంటే తగ్గిద్దా? ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే దేవుని మందిరానికి వచ్చి, నా పాపాన్ని క్షమించు ప్రభువా, నాకు ప్రాయశ్చిత్తం చేయి ప్రభువా అని కన్నీరు గారిస్తే దేవుడు మనల్ని క్షమించి, మరి ఒక్కసారి అలాంటి విషయం నేను చెయ్యం ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు.